brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కడపలో జరుగుతున్న మహానాడు ప్రతి కార్యకర్తకి ప్రత్యేకమని అంటున్నారు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష. లోకేష్ని ప్రత్యేకమైన స్థానంలో చూడాలని కార్యకర్తలంతా కోరుకుంటున్నారని అన్నారు. ఏడాదిలోనే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించామంటున్నారు. గౌతు శిరీష ఇంకా ఏమన్నారో మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ప్రస్తుతం మనతో యంగ్ ఎమ్మెల్యే గౌతు శిరీష ఉన్నారు. మేడం, ప్రధానంగా ఎట్లా చూడాల్సిన నేపథ్యం, మొదటి రోజు ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చిందని మీరు అనుకుంటున్నారు? ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి? కడప గడ్డ మీద జరుగుతున్న ఈ మహానాడు అన్నది ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి, తెలుగుదేశం కుటుంబ సభ్యులకి చాలా ప్రత్యేకమైన పండుగ. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా నిలుస్తూ పార్టీని కష్టకాలంలో కాపాడుకుంటూ ఓడిన ప్రతిసారి పార్టీకి మనోధైర్యంతో మరింత ముందుగా తీసుకొచ్చిన కార్యకర్తలకి ఈరోజు కార్యకర్తే అధినేత అనే ఒక కొత్త కాన్సెప్ట్తోనే నారా లోకేష్ గారు ముందుకొచ్చారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వర్షన్ 3.0. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. నారా లోకేష్ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారితో పాటు వచ్చే 4 సంవత్సరాలు కూడా పాలన ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా సంక్షేమ అభివృద్ధితో పాటు ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో ఒక ప్రత్యేక ప్రదేశంగా నిల్చొని పెట్టే విధంగా చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాల పాటు అంటున్నారు, కానీ 40 సంవత్సరాల పాటు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని గురించి లోకేష్ చెప్తున్న నిన్న. సో లోకేష్కి సంబంధించి ఈరోజు ఏమైనా కీలకమైన ప్రకటన వచ్చే అవకాశం ఉందా? పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా, జాతీయ స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్గా తీసుకునే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తుంది. గత 5 సంవత్సరాల్లో పార్టీని కష్టకాలంలో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయాలు, ఆయన నడిపించిన విధానం మేము కళ్ళారా చూసాము. ఈరోజు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులు, తెలుగుదేశం కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా లోకేష్ గారిని ఒక ప్రత్యేకమైన స్థానంలో చూడాలని మేము అందరం కోరుకుంటున్నాం. అయితే ఆయన 10 సార్లు చెప్తున్నారు, ఎక్కడ ఏ స్థానంలో నేను తెలుగుదేశంలో ఉన్నా నేను చేయాల్సినది ఇటు కార్యకర్తలకి, ఇటు పార్టీకి, ఇటు ప్రజలకి, మంత్రిగా కూడా రాష్ట్రానికి చేయబోతున్నానని. ఏదైనప్పుడు కూడా ఒక శుభవార్త గురించి మేము అందరం ఎదురు చూస్తున్నాం. సో మహానాడు నుంచి మీరు చెప్పదలుచుకున్న మెసేజ్ స్పష్టంగా ఇవ్వగలుగుతున్నాం అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. ఈరోజు అభివృద్ధి అన్నది పేపర్లోని చెవులకు వినిపించేది కాదు. 1 సంవత్సర కాలంలోని మేము చేసిన అభివృద్ధికి కళ్ళకి కట్టించేలా ఈరోజు గ్రామాల్లో, పట్టణాల్లో కనిపిస్తూ ఉంది. అదే అభివృద్ధిని మరింత జెట్ స్పీడ్తోని ముందుకు తీసుకెళ్తామన్న మెసేజ్ ఖచ్చితంగా మేము ఇస్తున్నాం. ఇది మహానాడు అంటే కేవలం టీడీపీకి సంబంధించిన పండుగే కాదు, అలాగే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశం కూడా. అదే సమయంలో లోకేష్ నాయకత్వానికి సంబంధించి కూడా ఈరోజు ఒక కీలక ప్రకటన వస్తుందని ఆశిస్తున్నాం, రావాలని కోరుకుంటున్నామని ఎమ్మెల్యేలు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. శ్రీరామ్తో ఈశ్వర్, TV9 కడప నుంచి.